మీకు తెలుసా, మంగ అనే పేరు మనుషులకే కాదు ఆయుర్వేద మూలికకు కూడా ఉంది. ఏంటి, షాక్ అవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఈ మంగ అనే మూలికలో ఉన్న ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేదంలో ఎన్ని ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో ఉపయోగించేవారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సింది. మంగ మూలిక శాస్త్రీయ నామం రాండియా స్పైనోసా. దీని పువ్వులు, కాయలు, బెరడు, వేర్లలో ఔషధ గుణాలు ఉన్నాయి. మరి ఈ ఔషధ గుణాలు ఎలాంటి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీలో ఎవరైనా కండరాల నొప్పులతో బాధపడుతున్నట్లయితే మంగ బెరడుతో చేసిన పొడిని నువ్వుల నూనెలో కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే కండరాల నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ మంగకాయల పొడిని నీటిలో కలిపి నుదుటిపై అప్లై చేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక చుండ్రుతో ఇబ్బంది పడేవాళ్లు మంగవేరు పొడికి సమానంగా షీకాయ పొడి కలిపి దానితో తలస్నానం చేస్తే ఆ సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా పేను కొరుకుడుతో జుట్టు రాలిపోయి బాధపడేవాళ్లు మంగ చెట్టు పువ్వులను సమస్య ఉన్న చోట రుద్దితే కొత్త జుట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మంగ పండును గంజిలో మెత్తగా నూరి బొడ్డుపై లేపనం వేస్తే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే మంగ బెరడును మెత్తగా నూరి ఎముకల నొప్పి ఉన్న చోట పెడితే ఎముకల నొప్పి తగ్గుతుంది. అలాగే మంగకాయ పొడి అతి మధురమును సమపాళ్లల్లో తీసుకుని పొడి చేయాలి. ఈ పొడిని 3 గ్రాములు డైలీ 2 పూట్ల తీసుకుంటే ఆస్తమాతో పాటు ఎలర్జిక్ రైనైటిస్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి.